హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ టిఎన్ఆర్. ఈ వీడియోలో వచ్చేసి ఒక 3 ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. ఒక 3 ట్రాలీల గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ మూడిట్లలో కూడా రెండు వచ్చేసి రీమోడల్ చేసిన ట్రాలీలు మనము కస్టమర్కి అయితే ఇవ్వటం జరిగింది. వచ్చి తీసుకుని వెళ్ళారు, బొలోరో వేసుకొని వచ్చి తీసుకుని వెళ్ళారు. వాటి గురించి చెప్తాను. అదేవిధంగా మూడోది వచ్చేసి రీమోడల్ చేసిన ట్రాలీ అమ్మకానికి ఉంది. ఒక్కొక్కటి కూడా నేను వరుస పెట్టి చెప్తా ఉంటాను, మీరు మాత్రం వీడియోని చివరి వరకు చూడండి. అయితే ఫస్ట్ అయితే అసలు ఆ ట్రాలీలు ఏంటో ముందు మీకు ఫోటో రూపంలో చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు ఒకటో నెంబర్ ట్రాలీకి సంబంధించిన ఫోటో చూపిస్తున్నా చూడండి. ఇది 1వ నెంబర్ ట్రాలీ. ఈ ట్రాలీ అనేది మనము ఎక్కడికి పంపించాము అంటే రావిగూడెము గ్రామము, కుక్కునూరు మండలము, అదేవిధంగా ఏలూరు జిల్లాకి చెందినటువంటి రాము అన్నగారికైతే ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ ఇస్తే ఒక రీమోడల్ చేసిన పాత ట్రాలీని ఈ విధంగా తయారు చేసి పంపించడం జరిగింది. మీరు గమనించినట్లయితే ఈ ఫోటోలో ఒక కుర్రాడు కనిపిస్తున్నాడు కదా, ఈ కుర్రాడి పేరు కృప. ఈ కుర్రాడు ఆల్రెడీ గత వారమో 10 రోజుల క్రితమో ఇదే విధంగా నాకు ఒక 10,000 రూపాయలు అడ్వాన్స్ వేస్తే వీళ్ళకి కూడా ఒక రీమోడల్ ట్రాలీ అనేది చేసి పెడితే వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళారు. అదేవిధంగా తీసుకుని వెళ్ళాక వాళ్ళ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు కూడా అడిగితే నా గురించి చెప్పి నాకు ఒక 10,000 రూపాయలు మళ్ళీ అడ్వాన్స్ వేపిస్తే ఇప్పుడు మీకు ఫోటోలో కనిపిస్తున్న ట్రాలీని తయారు చేసి పెడితే వచ్చి తీసుకుని వెళ్ళారు. ఇది 1వ నెంబర్ ట్రాలీ. అయితే ఈ 1వ నెంబర్ ట్రాలీ అనేది ఈ కుక్కునూరు మండలంలో ఇది 3వది అనమాట. ఈ కుక్కునూరు మండలంలో మీరు ఒకవేళ ఆ కుక్కునూరు చుట్టుపక్కల ఉన్నట్లయితే 1వది నేను ఇంతకుముందు 10 నెలల క్రితం అయితే శ్రీను అనే అన్నకైతే లంకాలపల్లి గ్రామము, కుక్కునూరు మండలము నేను మొదటగా ఇచ్చినది లంకాలపల్లికి చెందినటువంటి శ్రీను అన్న గారికైతే నా మొదటి ట్రాలీ, కొత్త ట్రాలీ అన్న ఫోటో కూడా చూపిస్తున్నా చూడండి. దీనికి సంబంధించిన వీడియో అనేది 10 నెలల క్రితమే నేను యూట్యూబ్లో పెట్టడం జరిగింది. ఇక్కడ చూశారు కదా, ఇది శ్రీను అన్నగారి ఫోటో. ఈ ట్రాలీ అనేది లంకాలపల్లి గ్రామంలో ఉంది. అదేవిధంగా 2వ ట్రాలీ కుక్కునూరులో ఇంకో 2వ ట్రాలీ ఇప్పుడు చూపిస్తున్నా చూడండి. కృప అనే పేరును చూసారా, ఈ మధ్యలో ఉన్న కుర్రాడే కృప. ఈ కృప కూడా నాకు ఫోన్ల ద్వారానే పరిచయం అయ్యి డబ్బులు కొడితే పంపించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూపించినటువంటి 3వది రీసెంట్గా మళ్ళీ రావిగూడెము గ్రామము, కుక్కునూరు మండలము, ఏలూరు జిల్లాకైతే ఇప్పుడు ఈ 3వ ట్రాలీ పంపించడం జరిగింది. కుక్కునూరు మండలంలో మొత్తం కూడా 3 ట్రాలీలు ఉన్నాయి. ఈ 3 ట్రాలీలు కూడా అడ్వాన్స్ వేస్తేనే పంపించడం జరిగింది. ఈ లంకాలపల్లికి చెందినటువంటి శ్రీను అన్న కానీ, లేదంటే కృప కానీ, లేదంటే ఇప్పుడు కొన్న రాము గారు కానీ, ఈ ముగ్గురు కూడా నా మొహం ఎలా ఉంటుందో తెలియకపోయినా జస్ట్ ఫోన్లో పరిచయంతో డబ్బులు వేశారు. నేను అదే నమ్మకంతో ఈ ముగ్గురికి కూడా ట్రాలీలు తయారు చేసి పెట్టడం జరిగింది. అయితే లంకాలపల్లికి చెందినటువంటి శ్రీను అన్నగారికి అయితే మనమే దగ్గరుండి ట్రాలీ కూడా డెలివరీ చేయడం జరిగింది. ఒక 10 నెలల క్రితం అయితే దానికి సంబంధించిన వీడియోలు కూడా పెట్టాను. ఇంకా మీరు చూడాలని ఉంటే వాటికి సంబంధించిన లింకులు కూడా ఈ డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది, ఒకసారి చూడండి. అదేవిధంగా ఈ వీడియోలో వచ్చేసి 2వ నెంబర్ ట్రాలీ ఏంటి అంటే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. మల్లూరు దగ్గర ఉన్నటువంటి మామిడిగూడెము గ్రామము, అదేవిధంగా మంగపేట మండలము, ములుగు జిల్లాకి చెందినటువంటి నరసింహారావు గారికి నాకు అడ్వాన్స్గా 1,00,000 రూపాయలు వేస్తే ఆ అన్నకి కూడా రీమోడల్ ట్రాలీ కావాలి అంటే తయారు చేసి పెట్టాను. అన్న అయితే నా దగ్గర రాలేదు. వాళ్ళ కుమారుడు తిరుమలేష్ అనే చిన్నోడు వస్తే
దగ్గరుండి బొలోరోకి కట్టి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ 2 ట్రాలీలకు సంబంధించిన వివరాలు నేను చూపించాక అదే విధంగా మూడవది రీమోడల్ చేసినటువంటి ఇగో ఇక్కడ చూడండి. ఇదైతే అమ్మకానికి ఉంది. ఈ వీడియోలో మొత్తం కూడా 3 ట్రాలీకి సంబంధించిన విషయాలు చెప్పబోతున్నాను. చెప్పే ముందు మీరు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటను కూడా టంగ్ అని ఒకసారి కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన ఛానల్ గురించి కొంచెం చెప్తూ ఉండండి. నా ఫోన్ నెంబర్లు కూడా వాళ్ళకి షేర్ చేయండి. మన వీడియోలు కూడా కొంచెం వాళ్ళకి షేర్ చేస్తూ ఉండండి. అదేవిధంగా మన ట్రాలీని సంబంధించిన వీడియోలు కూడా రోజు చూస్తూ ఉండండి. ఇలాంటి మంచి ట్రాలీలని మీరు లైక్తో అదేవిధంగా మీరు కామెంట్తో ఆదరిస్తారని నేనైతే ఆశిస్తున్నాను. అదేవిధంగా లాస్ట్లో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీ పేరు, మీ ఊరు, మీ మండలము, మీ జిల్లా అనేది ఈ నేను చెప్పినది ప్రతిదీ కూడా కొంచెం కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఆలస్యం చేయకుండా 1వ నెంబరు ట్రాలీ గురించి అయితే చూపించుకుంటూ చెప్తాను. వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ చూశారు కదా, ఈ టీషర్ట్ వేసుకున్నదేమో కృప, పక్కనే ఉన్నటువంటి అతనేమో మన రాము అన్న. ఈ కృపకి బావైతారనమాట. అదేవిధంగా మనము రీసెంట్గానే కృపకి పంపించినటువంటి ట్రాలీకి అయితే ఈ ముద్దికేయ ప్లేసులో వచ్చేసి కృప అనే పేరు ఉంటుంది. ఇక మిగతా అన్ని బొమ్మలు కూడా రెండు ట్రాలీలు పక్కన పెడితే అన్నదమ్ముల్లానే ఉంటాయి. ముద్దికేయ ప్లేస్లో ఇంతకు ముందు పోయిన ట్రాలీకి కృప అని రాయటం జరిగింది. ఇక 2 కూడా ఇంచుమించు ఒకే విధంగా ఉంటాయి. ఈ ట్రాలీ అనేది ఐరన్ పరంగా మొత్తం కొత్తగా తయారైంది. డోర్లు, ప్లాట్ఫారము, మంచము, రాబారు, వీబెడ్డు, యాక్సిలు, కట్టర్ అన్నీ కొత్తగా తయారు చేశాము. కానీ కింద ఉన్నటువంటి డిస్కులు, టైర్లు అనేవే పాతయి. ఇక మిగతా అంతా కూడా ఒక కొత్త ట్రాలీ కిందికే వస్తుంది. టైర్లు, డిస్కులే పాతయి. ప్లాట్ఫారం చూశారు కదా, ప్లాట్ఫారం వచ్చేసి 4mm. పేరు కూడా చూసుకోండి, ముద్దికేయ అని మనం పేరు రాయటం జరిగింది. అదేవిధంగా యేసు ప్రభు బొమ్మ కూడా వేశాము. ఈ ట్రాలీ అనేది ఇప్పుడు బొలోరోకి కట్టుకోవటానికి సిద్ధం చేస్తున్నాము. ఒకసారి అన్న మాటల్లోనే ఏం మాట్లాడారో విందాం, జాగ్రత్తగా వినండి. పేరు కృపారావు, అది రాయగడ, పుట్లూరు మండలం, ఏలూరు జిల్లా. నేను ఇంతకుముందు ఒక ట్రక్ తీసుకుపోయిన యూట్యూబ్ ఛానల్లో చూసి, నన్ను చూసి మా బావ కూడా నాకు ఒక ట్రక్ కావాలని చెప్పింది. అందుకే ఇలా వచ్చాము, ఇలా మాట్లాడి ఇవాళ తయారు చేసి పంపించి డెలివరీ చేస్తున్నాం. అమ్మగారు డేట్ 23 జనవరి 2020. ట్రక్ ఇచ్చి ఒక వారం అవుతుంది. ఆర్డర్ చెప్పు. ఇచ్చే వారం అవుతుంది. అడ్వాన్స్ కొన్న కొట్టాము కొన్ని. వారం రోజుల్లో ట్రక్ ఇచ్చారు. వారం రోజులు ట్రక్ ఇచ్చారు అమ్మగారు. ఈ మాటల్ని ముగిస్తున్నాం. కృపకి అదే విధంగా వాళ్ళ బావ రాము గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. నన్ను నమ్మి అడ్వాన్స్గా 10,000 వేసి ఈరోజు ట్రాలీని అయితే తీసుకుని వెళ్ళటం జరుగుతుంది. చూశారు కదా, ట్రాలీని అయితే బొలోరోకి లోపలికి ఎక్కించి తాళ్ళతో కట్టుకోవటం జరిగింది. ఇప్పుడైతే అన్న వాళ్ళు బయలుదేరుతున్నారు. క్షేమంగా వెళ్ళండి. వెళ్ళాక నాకు కూడా కొంచెం కబురు చేసి జాగ్రత్తగా వెళ్ళామని అయితే చెప్పండి. ఇప్పుడు చూసినటువంటి 1వ నెంబరు ట్రాలీ రావిగూడెము గ్రామము, కుక్కునూరు మండలము, ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి రాము అన్నకైతే పంపించడం జరిగింది. ఇది 1వ నెంబర్కి సంబంధించిన ట్రాలీ యొక్క విశేషాలు. అదేవిధంగా 2వ నెంబరు ట్రాలీ గురించి చెప్తాను, దానికి సంబంధించిన వీడియో కూడా చూపిస్తాను, పదండి. తిరుమలేష్ అయితే చాలా సిగ్గుపడుతున్నాడు. నేనైతే అడిగాను, చిన్నగా మాట్లాడి ఏమన్నా అడిగాను, కానీ చాలా సిగ్గుపడుతున్నాడు. ఆ మాటలు కూడా చాలా చిన్నగా, ఆ వాయిస్ అనేది కూడా చాలా చిన్నగా ఉంది. అందుకే నేనే చెప్తున్నాను. ఏమన్నాడంటే, నా పేరు తిరుమలేషు, ఇలా TNR ట్రాలీస్ అనేవి మేము యూట్యూబ్లో చూసాము,
మా నాన్నకి చూపిస్తే మా నాన్న ₹1,00,000 అడ్వాన్స్ వేయటం జరిగింది. ఈరోజు వచ్చి తీసుకుని వెళ్తున్నామని ఆ విధంగా చెప్పాడు. అయితే ఈ ట్రాలీకి సంబంధించిన విశేషాలు ఏంటంటే, ఇది కూడా 1వ నెంబరు ట్రాలీ మాదిరిగానే ఐరన్ పరంగా మొత్తము కొత్తగా తయారు చేశాము. కట్టలు, డోర్లు, షీటు, రాబారు, వీబెడ్డు, మంచము అన్నీ కూడా కొత్తగా తయారు చేసినటువంటి ట్రాలీ. కానీ కింద ఉన్నటువంటి టైర్లు, డిస్కులే పాతవి వేయటం జరిగింది. ఇక సిలిండర్ కూడా కొత్తదే. ఇది ఒక రకమైన ట్రాలీ, ఇదొక రకమైన ట్రాలీ. అదేవిధంగా నా తరపున వచ్చేసి నరసింహారావు గారికి, అదేవిధంగా తిరుమలేష్కి, ఈ ఇద్దరికి కూడా, తండ్రి కొడుకులకి ఇద్దరికి కూడా ధన్యవాదాలు. నన్ను నమ్మి ₹1,00,000 అడ్వాన్స్గా వేయటం అంటే మామూలు విషయం కాదు. ఈ 10, 20 కూడా కాదు, ఒక్కసారి ₹1,00,000 అడ్వాన్స్ వేశారు. అన్న వాళ్ళకైతే ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ ట్రాలీని అయితే ఇప్పుడు బొలోరోకి కట్టుకోవటం జరిగింది. వాళ్ళ నాన్న అయితే రాలేదు, కుమారుడినే పంపించడం జరిగింది. చూశారు కదా, చాలా చాలా ప్రత్యేక ధన్యవాదాలు. ఇప్పుడైతే ఈ ట్రాలీ అనేది బొలోరోకి కట్టుకొని బయలుదేరుతుంది. ఈ ట్రాలీ అనేది ఖమ్మము నుంచి వయా ఇల్లెందు, పాల్వంచ దాటాక బూర్గంపాడు వెళ్లకుండా లెఫ్ట్ సైడ్కి ఎడమ పక్క వెళితే మనుగూరు మీదుగా ఈ మల్లూరు అనే గ్రామానికి అయితే బయలుదేరింది. ఇంచుమించు మల్లూరుకి, చెర్లకి గోదావరి అనేది అడ్డం ఉంటుంది. మన ఈ చెర్లలో చాలా ట్రాలీలు ఉన్నాయి. ఇదైతే మల్లూరు వెళ్తుంది. జాగ్రత్తగా వెళ్ళండి చిన్న, వెళ్ళాక ఫోన్ చేయండి. ఈ 2వ నెంబరు ట్రాలీ అనేది చూశారు కదా, ఈ ట్రాలీ అనేది మల్లూరు గ్రామం దగ్గర ఉన్నటువంటి మామిడి గుడెము అనే ఒక చిన్న గ్రామము. ఈ గ్రామం అనేది మల్లూరులో ఉంది. అదేవిధంగా మంగపేట మండలము, ములుగు జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి నరసింహారావు గారికైతే పంపించటం జరిగింది. అన్న వాళ్ళ కుమారుడే వచ్చి తీసుకొని వెళ్ళారు. ఇది 2వ నెంబరు ట్రాలీకి సంబంధించిన విశేషాలు. ఇప్పుడు 3వ నెంబరు ట్రాలీకి సంబంధించిన విశేషాలు వీడియో రూపంలో చూపించుకుంటూ అదే విధంగా చెప్పుకుంటూ వెళ్తాను. ఓపికతో వినండి. ఇప్పుడు చూస్తున్నటువంటి ట్రాలీ వచ్చేసి ఒక రీమోడల్ చేసిన పాత ట్రాలీ. ఈ ట్రాలీకి అయితే ఎరుపు రంగు వేయటం జరిగింది. ప్లాట్ఫారం కూడా కొత్తదే వేశాను. 4mm 4 గేజు కలిగినటువంటి ప్లాట్ఫారము కొత్తది వేయటం జరిగింది. అదేవిధంగా బొమ్మలు కూడా చూశారు కదా, ఇప్పుడే ఫైనల్ టచ్ ఇస్తున్నారు మేస్త్రి గారు. ఇదైతే ఎరుపు రంగులో ఉన్నటువంటి ఒక పాత ట్రాలీ, రీమోడల్ చేసినటువంటి ట్రాలీ. టైర్లు అయితే యావరేజ్గా ఉన్నాయి. డోర్లు కొత్తవి, ప్లాట్ఫారం కొత్తది, స్తంభాలు కొత్తవి. అదేవిధంగా రాబారు 6 ఇంచుల చింతకాయ రాబారు కొత్తది. చూశారు కదా, వెనుక ఆకుపచ్చ రంగు వేయటం జరిగింది. చూశారు కదా, ఈ 3వ నెంబరు ట్రాలీ అనేది అమ్మకానికి సిద్ధంగా ఉంది. కావాలి అనుకున్న వాళ్ళు ఆలస్యం చేయమాకండి. ఆలస్యం చేయకుండా 99 48 939 108 విన్నారు కదా ఫోన్ నెంబరు. 10 నెంబర్లు వచ్చుంటాయి. మళ్ళీ చెప్తా వినండి. 99 48 939 108. మా చిరునామా వచ్చేసి ఖమ్మము జిల్లా, తెలంగాణ రాష్ట్రము. వెళ్ళే ముందు మళ్ళీ గుర్తు చేస్తున్నాను, మీరు ఇంకా టిఎన్ఆర్ ట్రాలీస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మళ్ళీ ఒక మంచి ట్రాలీతో మీ ముందుకు వస్తాను. ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. మీ టిఎన్ఆర్.